గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టైం అయితే 12 అయితే అవుతుంది. వ్లాగ్ అయితే ఇప్పుడే అప్లోడ్ చేసిన. ఈరోజు చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే వ్లాగ్ ఎందుకు అప్లోడ్ అవుతలేదు. ఎంత ట్రై చేసినా అప్లోడ్ అవుతలేదు. మరి ఏమైందో పొద్దున్న నుంచి రీజన్స్ అర్థం కాలే. వైఫై రూట్ ఆఫ్ చేసి ఆన్ చేసిన, ఫోన్ రీస్టార్ట్ చేసిన, అన్నీ చేసినా ఏం చేసిన పిచ్చి లేచిపోయి లాస్ట్లో వదిలేసిన. ఒక 5 minutes వదిలేసినాక మళ్ళీ అప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ ట్రై చేసిన అప్లోడ్ అయ్యి. అప్పుడైతే అప్లోడ్ అయింది. ఈరోజు ఎందుకో పిచ్చి లేపింది అసలు. క్రోమ్ అయితే మెంటల్ ఎక్కిచ్చేసింది నాకైతే. చలో ఎట్లా తిరిగి ఫైనల్లీ వ్లాగ్ అయితే అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడైతే దోశ అయితే వేస్తాం, ఇంట్లో దోశ తిందాం. ఎందుకంటే పొద్దు నుంచి ఎంతో టిఫిన్ ఛాయ్ ఏం తాగలేదు, అసలు ఏం తినలే, ఏం తాగలే. ఎంతో ఫస్ట్ వ్లాగ్ ఇంకా పడ్డలేదు, పొద్దు నుంచి వ్లాగ్ ఇంకా పడ్డా. ఒక వ్లాగర్కి వ్లాగ్ అప్లోడ్ అవ్వకపోతే ఎంత పిచ్చి లేచిపోతుంది అంటే మెంటల్ ఎక్కిపోతుంది. మెంటల్ ఎక్కిపోతుంది ఆ వ్లాగ్ అప్లోడ్ అయ్యే వరకు. వ్లాగ్ అప్లోడ్ అయింది అనుకో, అప్పుడు మనసుకి ప్రశాంతంగా ఉంటుంది మనసు అయితే. చునుపప్పు తిరిగిందా బయట? भाई साहब टिफिन दिए भाई साहब. ఓ భాయ్ సాబ్ ఆ ఇంటిని కాదు చూడాల్సింది, టిఫిన్ చేద్దా. బెడ్షీట్ లేవాలా? ఫస్ట్ అయితే నాకు టిఫిన్ అయితే 12 అవుతుంది. మీరు తిన్నారు మంచిగా. అవును మరి మీరు తిన్నారు. నేను ఒక్కటి కూడా తినలేగా, నువ్వు 2 తిన్నావు, నేను ఒకటి కూడా తిన్నా ఇంతవరకు. నువ్వు వ్లాగ్ అప్లోడ్ కాలేదు చెప్పినా కదా, మార్నింగ్ వ్లాగ్ అప్లోడ్ అయితే లేదని చెప్పినా. అందుకోసం చేసుకుంటున్నా, చేయాలి కాబట్టి రోజు చేయాలి కాబట్టి చేస్తున్నా. కష్టపడుతున్నా, ఫలితం ఉంటుంది దానికి. కష్టపడుతున్నాం. ఎగ్ దోశ అయితే వేస్తారు ఇంట్లో. ఎగ్ దోశ తిందాం. ఏమంటావా? ఎగ్ దోశనే మరి ఇంకేంది. మీరు అందరూ ఎగ్ దోశ తిని నేను నార్మల్ దోశ తినాలా? మరి ఎగ్ దోశ వేసి కష్టపడేటప్పుడు కడుపులోకి మంచిగా పెట్టాలి ఫుడ్. అబ్బో ఏం ప్రేమ వచ్చిందిరా. నాకు ఎప్పుడు ప్రేమ ఉంటుందిరా, నీకు తెలియదు ఇంకా. థ్యాంక్ యూ రా. మమ్మీకి దోశ ఏమని చెప్తే మమ్మీ ఎగ్గు కొట్టుకొని నువ్వు కలుపురా నేను వస్తా అన్నది. ఎందుకంటే బెడ్షీట్లు ఆరేనికి పోయింది. ఏంది బాయ్ ఈ బాధ ఏంది మాకు, ఆకలి అవుతుంది. మార్చేసినావు మమ్మీ. నేను నిలబడి వేసిస్తాను చెప్పిన, ఇక్కడ బట్టలు అరసిపోయింది, నేను ఇక్కడే ఉండి వేసిస్తాను. నీ బట్టలు చల్లగా ఉన్నా మళ్ళీ వేసుకోవచ్చుగా మమ్మీ. సరే ఇది తీసేసి నేను తింటాను, అది నీకు. సరే ఈ సగం నేను తింటా, ఈ సగం పడేద్దాం. ఇంకేం చేద్దాం, మొత్తం మాడిపోయింది. వాసన వస్తుంది. ఏందిరా నేను టీవీ చూస్తున్నా, ఏందిరా వాసన అంటే మాడిపోయింది. ఈ 2 డబ్బాలు అక్కడ పెట్టి నేను వేసిస్తాను, నేను కొట్టి నేను వేసిస్తాను. మంచిది. చెడగొట్టాలంటే ఇట్లా చెడగొట్టాలి. మా ఇంట్లో చూసుకొని నేర్చుకోరి. ఫైనలీ ఈ దోశ అయితే మంచిగా అయితే వచ్చింది. చలో ఫస్ట్ అయితే తిందాము, సాకలి అవుతుంది. ఇంట్లో అయితే అందరూ అనుకున్నాడు. జూనగడు అనుకున్నాడు, డాడీ అనుకున్నాడు. డాడీ అంటే ఇంకా సాయంత్రం అయితే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి 3 o'clock ఆఫీస్ అంటున్నా. సారీ, నేను ఆఫీస్కి పోయి ఆఫీస్ అంటున్నా. డాడీ షాప్కి అయితే వెళ్ళారు కాబట్టి డాడీ అయితే నిద్ర పోయిండు. జూనగడు నైట్ మొత్తం నిద్రపోడు కాబట్టి పొద్దున్న నిద్రపోతాడు. ఏంది బా ఇది, ఇంట్లో కంటెంట్ లేదు, ఏం లేదు, బోర్ కొడుతుంది. ఇంట్లో నేను ఒక్కనే ఉన్నా. బయట ఏమో మమ్మీ ఆంటీ వాళ్ళతో మీటింగ్ పెడుతుంది, పక్కన ఇంటి ఆంటీ వాళ్ళతో. ఏం చేయాలి బాయ్ ఇంట్లో కూర్చొని. టైం అయితే 2 అయితే అవుతుంది. జూనగడ్ లెగిసిండు, డాడీ లెగిసిండు, కానీ నాకేం చేయాలో అర్థమే కావట్లేదు. ఇంట్లో ఏం లేదు, ఏమైనా చేద్దామన్నా ఏం చేయాలన్నా నేను ఒక్కనే ఇంట్లో కూర్చొని ఉన్నా. మమ్మీ అయితే బయటే ఉంది. వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అర్థం కావట్లేదు. నేను కూడా ఒక 10 నిమిషాలు బయట కూర్చుంటాను. దాని తర్వాత తినేసి మిద్ది పైకన్నా బండి కూడా లేదు మా ఇంట్లో. బండి అన్న తీసుకొని ఎక్కడికైనా బయటికన్నా వెళ్దాం. బయట అయితే అరుస్తారు, బయటికి అయితే వచ్చినా కదా, బయట అయితే అరుస్తారు అందరూ. సరే మా కూడా పోయి టైం పాస్ చేద్దాం 10 నిమిషాలు బయట ఏం చూపినీకు ఉండదు, వాళ్ళు మాట్లాడేది ఉంటుంది కాబట్టి చూపినీకి ఏమి ఉండదు అన్న బయట. పెద్ద అయితే వచ్చిండు. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి బయటికి వెళ్ళింది పెద్ద అయితే వచ్చిండు. అది చూడండి, బండి సౌండ్ ఇన్ని ఎట్లుంది చూడండి. బండి సౌండ్ విన్నది అందుకు మీడియం ఉంది సైలెంట్గా. ఇంతసేపు అంతా ఇక్కడ వనుకుంది. నేను జస్ట్ ఇప్పుడే వచ్చి ఇట్లా కూర్చున్నా, బండి సౌండ్ విని జప్పని ఇక్కడ వచ్చింది. కానీ కుక్కలకి సెన్స్ భలే పడతాయి బా. ఎందుకంటే వాసన ఏదైనా వచ్చినా కానీ ఎప్పుడు మేము ఒకవేళ తింటున్నాం, ఏమన్నా జస్ట్ ఏమైనా తింటున్నాం, అది ఎంతో నిద్రలేనండి వాసన పడుకొని బయటకు వచ్చేస్తుంది. మస్తు సెన్స్ వేస్తుంది. చిన్న బయటికి వెళ్ళిపోయినాడు. పిలువాన్ని నడు ఇంట్లోకి నడు ముండా.
మా ఇంట్లో దగ్గర దీనికి ఎవరు భయం లేదు, పెద్ద భయం ఉంది, పెద్ద భయం బాగుంది జునవానికి అయితే. నాడు 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 ఇంట్లోకి నాడు, నాడు ఇంట్లోకి నాడు. పొద్దున్న నుంచి లేవు కదా పెద్ద ఇంట్లో. సాలింగా సాలింగా. ఇది చూడండి ఫ్యాన్, ఇది నార్మల్, ఇది ఫ్యాన్. భయపడుతుంది అది. ఇంతసేపు అంతా ఆడింది ఆడ కూర్చొని తినుకుంటూ, ఇప్పుడు భయపడుతుంది. ఇంతసేపు అయితే వీడియో రికార్డ్ చేయకముందు మస్తు సేపు ఆడింది. ఇప్పుడు వీడియో రికార్డ్ చేసినా ప్లస్ ఫ్యాన్ ఊపినాం కదా, దానికి చిరాకు వచ్చేసింది. దానికి వీడియో అంటే చిరాకు జునానికి అయితే. డాడీ అయితే షాప్కి అయితే వెళ్తుండో, డాడీని వదిలేద్దాం. కానీ డాడీని కూడా మంచి సంపాదించి నేనైతే డాడీని కూడా షాప్ గిట్ట అన్నీ మానిపించేస్తా, పెద్ద డ్యూటీ అవన్నీ మానిపించేస్తా. చలో ఇప్పుడైతే అది జరిగేంత టైం పడుతుంది. ఫస్ట్ అయితే డాడీని అయితే షాప్ కాడ అయితే వదిలేద్దాం. షాప్ కాడ అంటారా, బస్ స్టాప్లో వదిలేద్దాం. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన. ఇప్పుడైతే లంచ్ చేద్దాం. లంచ్ చేసినాక ఒకవేళ పెద్ద వదిలేసి వద్దాం, లేకపోతే ఇంట్లో కూర్చుందాం అంతే. జునోవాడు అయితే నిద్ర ఎప్పుడే లేచిండు. చలో కొంచెం సేపు అయితే వాకింగ్ తీసుకోదాం, ఎందుకంటే వాష్రూమ్ వస్తుంది. బాబు నిద్ర పోయి లేవ్వంగానే వాష్రూమ్ వస్తుంది దీనికి. జునోవాడిని అయితే ఇంట్లోకి అయితే తెచ్చేసి వేడి నీళ్ళు కూడా పెట్టుకొని, ఎందుకంటే ఇంకా స్నానం చేసుకొని ఆఫీస్కి అయితే బయలుదేరి ఉంటాయి కాబట్టి వేడి నీళ్ళు పెట్టుకున్నా వెళ్తుండే. ఆఫీస్కి వెళ్ళేది కదా, స్నానానికి అయితే వెళ్తుండే. యాక్చువల్లీ ఇప్పుడే యూట్యూబ్ స్టూడియో చేసిన. నా 150 వీడియోస్కి 10K వ్యూస్ అయితే కంప్లీట్ చేసిరు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. 10K వ్యూస్ కంప్లీట్ చేసారు. ఇంకా 20-30K వ్యూస్ కంప్లీట్ చేయండి. నేను ఇట్లా కష్టపడుతుంటా, మీరు ఇట్లా నాకు సపోర్ట్ చేయండి. కలిసి గ్రో అవుదాం. నేను ఒక్కనే కాదు, మనం కలిసి గ్రో అవుదాం. ఫైనలీ ఆఫీస్కి అయితే బయలుదేరినా. చలో ఇంకా ఆఫీస్లో అయితే కలుద్దాం. లేట్ అయిపోయింది ఇప్పటికి, అందుకోసమే. బ్యాక్ టు ఆఫీస్కి అయితే ఇప్పుడు వచ్చేసిన. ఇంకా ఆఫీస్ అయిపోయినాక ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే కలుద్దాం. కానీ మస్తు సంతోషం అయితే బయట 10K వ్యూస్కి అయితే వచ్చేసిన. యాక్చువల్లీ కొంచెం అయితే హెడ్ఏక్ వస్తుంది, ఇంకా జస్ట్ తినేసి కొనుక్కోవడమే. అయితే అక్కడ కూర్చున్నాడు, ఇంతసేపు అంతా ఆడ ఆడింది. నేను అన్నం తింటుండే, అందుకని షూట్ చేయలేకపోయినా. చలో ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేద్దాం. ఈ రోజుకైతే ఈ బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు బ్లాగ్ మనం వెళ్దాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్, బాయ్.